కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించే 1000 గొంతులు లక్ష డప్పులు సభను విజయవంతం చేయాలని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ అందు భాస్కర్ మాదిగ అన్నారు. ఈ మేరకు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు సంఘాలకు అతీతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వహించగలిగినటువంటి లక్ష డబ్బులు 1000 కోట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గంలోని మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ ఉపకులాలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల 7న నిర్వహించేటువంటి ఈ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ, ప్రతి ఉపకుల మాదిగ బిడ్డ, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ జాతి శ్రేయస్సు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసము ఖచ్చితంగా ఇంటికి ఒక డబ్బును తీసుకొని డబ్బును సక్కకేసుకొని మాదిగల చప్పుడు మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే దిశలో ప్రతి మాదిగ బిడ్డ సంఖకు దప్పేసుకొని హైదరాబాద్లో నిర్వహించేటువంటి మాదిగల లక్ష డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మాదిగ ఉపకులాలందరికీ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్మానాలు చేసినటువంటి వివిధ ప్రజా సంఘాలందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. జై మాదిగ, జై మందకృష్ణ.